డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు జి యశ్వంత్ రెడ్డి. ఎవరి బాబు? ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఫస్ట్ బ్యాచ్ బీటెక్ సిఎస్సి డాటా సైన్స్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. మంచి జాబ్ కూడా సాధించాడు. తన ద్వారానే తన విజయ సూత్రాలు కానివ్వండి, తన లైఫ్ జర్నీ గురించి కానీ కొంచెం ముచ్చటిద్దాం. హాయ్ యశ్వంత్, కంగ్రాచులేషన్స్. సో నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పమ్మా. సో మై నేమ్ ఇస్ జి యశ్వంత్ రెడ్డి సార్. అందరిలాగానే నేను కూడా 10th ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత బీటెక్ అనేది పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది లైఫ్. అందరు చెప్పినట్టే అందరూ ఇంజనీరింగ్ చేయని పేరెంట్స్ ఫోర్స్ చేస్తే ఇంజనీరింగ్లో ఎంసెట్ కౌన్సిలింగ్లో మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఓకే, టు బీ హానెస్ట్ మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ పేరు నేను అప్పుడు విన్నాను. కౌన్సిలింగ్స్ ద్వారా కాలేజెస్, బెస్ట్ కాలేజెస్ అని సర్చ్ చేస్తున్నప్పుడు ఏస్ కాలేజ్ అనేది కనపడింది నాకు ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్. అప్పుడు మా తెలిసిన వాళ్ళొకరు ఏస్ కాలేజ్లో డేటా సైన్స్ అనే ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పారు. నేను ఇదో కొత్తగా ఉందని ట్రై చేద్దామని వచ్చేసాను ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి. ఓకే, ఇప్పుడు ఒక కొత్త కోర్సులో చేరడానికి భయపడుతూ ఉంటారు. అవును సార్. ఇప్పుడు 4 సంవత్సరాలయ్యి ఈ బీటెక్ డాటా సిఎస్సి డాటా సైన్స్ యొక్క అవుట్కమ్ వచ్చాక కూడా ఇంకా చాలామంది ఆలోచన చేస్తున్నారు. అంటే డాటా సైన్స్ అనే కాదు, సిఎస్సి ఐఓటీ కానివ్వండి, సిఎస్సి ఏఎంఎల్ కానివ్వండి, మరో కోర్సు కానివ్వండి. ఆ ఫస్ట్ బ్యాచ్లో డాటా సైన్స్ తీసుకోవడానికి అసలు ధైర్యం ఎలా సరిపోయింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను డిఫరెంట్గా ట్రై చేయలేదు సార్. అందరిలాగానే 10th, అందరిలాగానే నారాయణ జూనియర్ కాలేజ్లో ఎంపీసీ, బీటెక్ కూడా అందరిలాగానే ఇంజనీరింగ్. కానీ బీటెక్లో మనం ఏం డిఫరెంట్గా చేయగలం. అందరూ సిఎస్సి ఐటీ, సిఎస్సి ఐటీ ఇవే పేర్లు వినిపించాయి నాకు. నాకు నిజం చెప్పాలంటే మెకానికల్ సివిల్ కూడా నా మైండ్లో ఉండే, కానీ ఇంట్లో ఎక్కడ చెప్తే తిడతారని చెప్పలేదు నేను. కానీ ఎప్పుడైతే మా తెలిసిన వాళ్ళు ఇలా డేటా సైన్స్ అనే ఒక కోర్స్ ఉంది, కొత్తగా వచ్చింది, ఫ్యూచర్ లో దీని స్కోప్ బాగా ఉందని అంటే నేను అసలు ఆలోచించకుండా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవుతే గట్టిగా కొడతా, లేదంటే ఇంకా కష్టపడాలి అనేసి డేటా సైన్స్ తీసుకున్నాను. సరే, ఫస్ట్ బ్యాచ్ కదా, అసలు ప్లేస్మెంట్స్ ఎక్కడ వచ్చాయి మీకు? యాక్సెంచర్లో రీసెంట్ జాబ్ వచ్చింది సార్, ఏఎస్సీ రోల్లో. అండ్ రీసెంట్ గానే టీసీఎస్ ప్రైమ్ అది 9 lakhs హెచ్ఆర్ కూడా క్వాలిఫై అయిపోయింది. ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ అది కూడా వస్తుందని. అంటే ఇప్పుడు అదర్ సిఎస్సి కానీ ఐటీ కానీ ఏ బ్రాంచ్లతో పోల్చినా నీకేమైనా తక్కువ అనిపించిందా డాటా సైన్స్ బ్రాంచ్? మాదే టాప్ సార్. కరెక్టే, హానెస్ట్గా చెప్పాలంటే ఇంతాకని అంటున్నాడు. పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ డాటా సైన్స్, పాస్ పర్సంటేజ్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ డాటా సైన్స్ అమాంగ్ వ్యాలిడ్ బ్రాంచెస్ లీడ్ చేసిందని ఇప్పుడే నేను విన్నాను. ఓకే, సో ఈ లైఫ్ జర్నీ అంటే 4 years బీటెక్ లైఫ్ జర్నీలో యాజ్ డాటా సైన్స్ నీకు ఏదన్నా కోర్సెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఛాలెంజింగ్ అనిపించినవా? ఛాలెంజింగ్ అంటే యాజ్ అ డేటా సైన్స్ స్టూడెంట్గా మనకి ఏది డిఫరెంట్గా ఉంటాయంటే డేటాకి సంబంధించిన సబ్జెక్ట్స్. లైక్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్ఎల్పి, నేను దాని మీద ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను అనమాట. ఎన్ఎల్పి ఒపీనియన్స్ కాన్సాలిడేషన్ అని. అంటే ఒక విలేజ్కి వెళ్ళి సర్వే చేస్తాం. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విలేజ్కి వెళ్తుంది, సర్వే చేస్తుంది, అది తీసుకొని అందులో ఉన్న డీటెయిల్స్ ఏంటి అవన్నీ చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ అది. కానీ ఎన్ఎల్పి ద్వారా మనం ఏం చేయొచ్చు, 1000 లైన్లు కానివ్వండి, 1,00,000 లైన్లు కానివ్వండి, దాన్ని 10 లైన్లకు చేసి మీ ఊర్లో ప్రాబ్లం ఇది అని గవర్నమెంట్కి ఇచ్చామనుకోండి, ఆ శ్రమంతా వాళ్ళకి తప్పిపోతుంది. సో ఇలాంటి కీలకమైన సబ్జెక్ట్స్ డేటా సైన్స్ కానివ్వండి, బేసిక్స్ ఆఫ్ డేటా సైన్స్ అని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ సిఎస్సి సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాలి. అల్గారిథమ్స్, డిఎస్ఏ, డా ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాలి. అందరూ కష్టం అనుకుంటారు, కానీ అవి మనం ఫస్ట్ ఇయర్ నుంచే ఆ కోర్సులో అప్పుడే ఒక అవగాహన వచ్చింది అనుకోండి, తర్వాత మనం దాన్ని చూస్తే ఇది అప్పుడు నేర్చుకున్నాను, నాకు దీని గురించి ఇంత ఐడియా ఉందని అనిపిస్తుంది అనమాట. సో నేను దాన్ని అలా చూస్తాను తప్ప ఏనాడు ఇది ఇంపార్టెంట్ అని చూసాను కానీ ఛాలెంజింగ్ అని చూడలేదు అనమాట ఏ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మీకు ఈ జాబ్ రావడానికి ట్రైనింగ్స్ ఇస్తుంటారు కాలేజీలో, అలానే నువ్వు కొన్ని ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా ఫ్రీలాన్సింగ్ లాంటివి కానీ చేసి ఉంటావు. కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? రీసెంట్గా AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ చేశాను సార్. ఎక్సలెంట్. అది
ప్రాక్టీసింగ్ సర్టిఫికేషన్ అయింది. అది కూడా AWS మన కాలేజ్ త్రూనే క్లౌడ్ ప్రాక్టీసింగ్ సర్టిఫికేషన్ చేశాను. సో దాని ద్వారా ఫ్రీలాన్సింగ్ చేశాను. ఫ్రీలాన్సింగ్ చేశారు అంటే ఎలా అంటే సపోజ్ ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, మనం క్లౌడ్లో ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఒక API ఉంటుంది. ఇప్పుడు దానికి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మన మొబైల్కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, క్లౌడ్లో ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ రెండింటికి కనెక్ట్ చేయాలి మనం. అది చేయాలంటే క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి. సో కంపెనీ మనకి రిక్వైర్మెంట్ ఇస్తుంది. సో ఇలా మాకు ఫేషియల్ రికగ్నిషన్ అనేది కావాలి ఒక మా మొబైల్ యాప్లో అంటే మనం దాన్ని వాళ్ళకి చేసిస్తాం అనమాట. సో అలాంటి ఫ్రీలాన్సింగ్స్ చేయొచ్చు. అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ వచ్చేసరికి మన ప్లేస్మెంట్స్ అనేది ఎప్పుడు అసలు వాళ్ళు పడుకుంటారో కూడా నాకు తెలియదు. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనము మనకు నచ్చిన రోల్ కానీ మనకు తగిన రోల్ కానీ దాంట్లో చూస్ చేసుకోవచ్చు. ఓకే, ట్రైనింగ్స్ ఏం ట్రైనింగ్స్ మీకు కాలేజీలో ఇంపార్ట్ చేశారు? అపార్ట్ ఫ్రమ్ అంటే బీటెక్ సిలబస్ రొటీన్ సబ్జెక్ట్కి పాటు ట్రైనింగ్ ఏమి ఇచ్చారు? సార్ ట్రైనింగ్ ఎలా చేస్తారని చెప్పకంటే ఎందుకు చేస్తారు అని కూడా చెప్తాను. ఓకే, చెప్పండి. మనం మొదటిగా ఇంటర్వ్యూకి వెళ్తాం. ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్. రేపు ఇంటర్వ్యూ ఉంది నాకు. యాప్టిట్యూడ్ ఒక నార్మల్ స్టూడెంట్ అయితే వేరే కాలేజ్ అనుకోండి, యాప్టిట్యూడ్ ఒక నెలలో ఇంటర్వ్యూ ఉంది, తీస్తాడు. యాప్టిట్యూడ్ వెబ్సైట్స్కి వెళ్తాడు, నేర్చుకుంటాడు. నేను ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అనుకోని నాకు ఫస్ట్ ఇయర్ లోనే వచ్చేది. ఫస్ట్ ఇయర్ నుంచి మాకు యాప్టిట్యూడ్ క్లాసెస్ జరుగుతాయి రెగ్యులర్. సమ్మర్ లో కూడా రోజు ఏదో ఒకటి ఆన్లైన్ లైవ్. యాక్చువల్లీ నాది ఆన్లైన్ బ్యాచ్ రీసెంట్ గా అందరూ. అప్పుడు కూడా మాకు యాప్టిట్యూడ్ జరిగింది. అది కాకుండా సరే నేను వినలేదు ఆన్లైన్ క్లాసెస్, లేదంటే నార్మల్ క్లాసెస్ వినలేదు. యాక్సెంచర్ వచ్చే ముందు 3 నెలల పాటు కంటిన్యూస్ గా కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ అని జరుగుతుంది మన కాలేజ్లో. దాంట్లో ఆ కంపెనీ ఏంటి, మన రోల్ ఏంటి, ఏమేం కావాలి, ఏ రౌండ్స్ ఉంటాయి, ఫస్ట్ రౌండ్ ఇది, సెకండ్ రౌండ్ ఇది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి, నువ్వు ఎలా అడుగుతారు, టోటల్ గా మనం ప్రిపేర్ చేసి యుద్ధానికి పంపించినట్టు రెడీ చేసి పంపిస్తారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొత్తగా అనిపించదు అది. ఇప్పుడు మనకి సపోజ్ వాళ్ళు కొత్తగా ఇది ఉంది ఒక రౌండ్ అని చెప్తే ఇదేంటి నేను వినలేదు టెన్షన్ ఉండదు. మన కాలేజ్లో ఆల్రెడీ ఒక చెప్పారు, మనకు అవగాహన ఉంది, ఈ రౌండ్ లో ఇలా ఉంటాయి క్వశ్చన్స్, ఇంత టైంలో క్లియర్ చేయొచ్చు. మనకు అవగాహన వచ్చి కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. దాంట్లో మన ట్రైనింగ్ అండ్ అసలు నాకు యాక్సెంచర్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్. నా ఫస్ట్ జాబ్ అదే, నా ఫస్ట్ ఇంటర్వ్యూ అదే, నా ఫస్ట్ జాబ్ క్రాక్ చేస్తాను. సో ఇప్పుడు ప్రైమ్ కూడా కొట్టేస్తా. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి విజయాలు సాధిస్తావు పో. రైట్. జనరల్గా కాలేజ్ లైఫ్ అన్నాక హ్యాపీ డేస్ అంటుంటారు. అంటే హ్యాపీ డేస్ అంటే డిఫరెంట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తీసుకోండి, కొన్ని వేరే ప్రోగ్రామ్ చేసావు. నువ్వేమన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కాలేజీలో చేసావా అపార్ట్ ఫ్రమ్ బీటెక్, సిఎస్సి, డాటా సైన్స్? సార్ ఎన్ఎస్ఎస్. సార్ ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? నేషనల్ సర్వీస్ స్కీమ్ సార్. అది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్. అన్ని కాలేజీలకి పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. చాలా మంది అంటారు ఈ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అన్ని టైం వేస్ట్, ఉట్టిగా చదువుకుంటే సరిపోద్ది కదా అంటారు కదా. అంటే అవును సార్, ఆ ఒపీనియన్ని నువ్వు ఎలా? నేను యాక్చువల్గా ఛాలెంజింగ్గా తీసుకున్నాను సార్. చాలా మంది నన్ను అసలు ఎన్ఎస్ఎస్కి వెళ్తే నీకు జాబే రాదు గ్యారంటీ ఇచ్చారు, జాబ్ రాదని కొంతమంది అయితే. ఓకే, నేను ఇప్పుడు జాబ్ తెచ్చుకున్నాను. ఈ పదం పాప ఎన్ఎస్ఎస్ నేషనల్ లెవెల్లో ఎవరున్నారో మన JNTH లెవెల్ ఎవరు వినండి, నిజంగా మీ కష్టానికి ఫలితం దక్కింది. చెప్పయ్యా. ఇప్పుడు ఎన్ఎస్ఎస్కి వెళ్తే లాభం ఏంటని అడుగుతారు సార్. చాలా మంది ఇంటర్వ్యూ వెళ్ళగానే నాకు ఆల్గరిథమ్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి సరిపోద్ది అనుకుంటారు. నా ఫ్రెండ్స్ సార్ మొన్న వెళ్ళాను, తెలిసిన వాళ్ళు కానివ్వండి. ప్రైమ్ ఇంటర్వ్యూకి మేము 25 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. అక్కడికి వెళ్తే టెక్నికల్ మాకు ఒక రాయబడింది అక్కడ. ఫస్ట్ ఏం చెప్పారంటే టెక్నికల్, HR, MR 3 ఒకటే అవుతాయన్నారు. అందరూ ప్రిపేర్ అయ్యి అమ్మయ్య ఒకటే ప్యానల్లో 3 ఉంటారు, సాటిస్ఫై చేసి చాలా అని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ టెక్నికల్, క్వాలిఫై అయితేనే HR అన్నారు. అక్కడ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అందరికి. ఇదేంటి ఇప్పుడు క్వాలిఫై అవ్వకపోతే ఎలా 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 అని ఆ టెన్షన్ పడింది. హాఫ్ డే అయింది, వెళ్ళాను టెక్నికల్ రౌండ్కి. అది క్లియర్ అవగానే HRకి వెళ్ళమన్నారు. నా తర్వాత వెళ్ళిన వాళ్ళు 2-3 ఫెయిల్ అయ్యారు టెక్నికల్లో. వాళ్ళకి నాకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. మరి ఎందుకు, ఏమైంది? ఎలా అంటే మనం మాట్లాడే విధానం కానివ్వండి, మార్నింగ్ అంతా జరిగిన టెన్షన్ కంట్రోలింగ్ ఎలా తట్టుకోవాలో తెలియదు. ఇవన్నీ ఎన్ఎస్ఎస్లో నేర్పిస్తారు, తెలిసిపోద్ది మనకు. నేను ఒక క్లోజ్డ్ రూమ్లో 10 మందితో ఉంటే ఆ 10 మంది నాలెడ్జే నాకు వస్తుంది. 10 మంది కరెక్ట్ అంటారు, రాంగ్ అంటారు. అదే నేను నా 100 మంది 1000 మందికి నా నాలెడ్జ్ షేర్ చేసి 100 మందిలో ఇది తప్పు ఇది రైట్ అని నాకు చెప్తారు. నేను నేర్చుకుంటాను, ఇలా చేయొచ్చు అని. ఈగో బోద్ది 100 డిఫరెంట్ మైండ్ సెట్స్ తెలుస్తాయి నాకు ఈగో ఉండదు. ఒకళ్ళు ఏమైనా అన్నా సరే ఇదేంటి ఇలా అన్నారని కాకుండా ఓకే ఇలా అన్నారంటే ఏముందో, ఎలా తీసుకోవాలో అనేది బాగా అలవాటు అయిపోయింది నాకు ఎన్ఎస్ఎస్లో. అంటే యశ్వంత్ అనేది
టెక్నికల్ స్కిల్స్తో పాటు ఒక లీడర్షిప్ క్వాలిటీ, ప్రజెంటేషన్ స్కిల్స్, అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మన మనసు ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతుంది. మరి ఇలాంటి ఒడిదుడుకులని తట్టుకొని నిలబడి విజయం సాధించడం కోసం ఎన్ఎస్ఎస్ అనేది ఇతనికి ఉపయోగపడింది. నేను కూడా ఫస్ట్ టైం, అంటే ఇంత గొప్పగా ఎన్ఎస్ఎస్ ఉపయోగపడుతుందని ఫస్ట్ టైం నేను విన్నాను. ఓకే, సో మీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కూడా హ్యాట్స్ ఆఫ్. ఓకే, నువ్వు ఎన్ఎస్ఎస్ చేరావు. ఓకే, దాని గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడదాం. కేవలం అకాడమిక్స్ ఏమో, దయచేసి పేరెంట్స్ లాస్ట్ సెకండ్ దాకా వినండి, దయచేసి వినండి, మీకు ఖచ్చితంగా మంచి మెసేజ్ వస్తుంది. ఓకే, సో ఎన్ఎస్ఎస్ చేసేటప్పుడు, అంటే జస్ట్ ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు, ఇండిసిప్లిన్ కనపడి ఉంటుంది. ఎన్ఎస్ఎస్ అయిపోయింది అంటే ఏ విధంగా స్టార్టింగ్లో నువ్వు చేసిన కొన్ని మిస్టేక్స్ కానీ డిసిప్లిన్ డెవలప్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పు, పేర్లు చెప్పకుండా చెప్పు చాలు అంతే. నా బీటెక్లో నేను మర్చిపోయిన ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. పేరు కాదు కానీ ఒక హైలీ క్వాలిఫైడ్ అకాడమిషియన్ టెక్నీషియన్ అనుకుందాం. ఒక ఈవెంట్ జరుగుతుంది, నా మొదటి ఈవెంట్ అది. యాంకరింగ్ చేస్తున్నాను, యాంకరింగ్ చేశాను. నాకు యాంకరింగ్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే, కాలేజీలో అది తీర్చుకున్నాను నా కోరికని. మొదటి ఈవెంట్, ఆ ఈవెంట్లో మీకు గుర్తుందో మీరు కూడా వచ్చారు. అక్కడ టెక్నీషియన్ అకాడమిషియన్ ఉన్నప్పుడు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అంతా జరిగింది, అందరు నిల్చున్నారు. నాకు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. స్పాంటినిటీ అప్పుడు లేదు నాకు, క్వశ్చన్ అడగగానే డైరెక్ట్గా ఆయనకి సిడౌన్ అనేసాను. అంటే ఆ లెవెల్లో ఉన్న టెక్నీషియన్ కానీ వాళ్ళకి కానీ సిడౌన్ అనే కానీ నాకు ఈవెంట్ అయిపోగానే సాయంత్రం నేను విన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదు. గుర్తొచ్చింది నాకు అసలు. అలా ఎలా అంటారు, అది నేను తప్పుని తెలుసుకున్నాను. ఎలా మాట్లాడాలి, కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇంకా చాలా జరుగుతాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మనం హానెస్ట్గా ఉండకూడదు. ఒక కంపెనీకి వెళ్ళి హానెస్ట్గా మనకి ఎంఎస్ ప్లాన్స్ ఉన్నాయి కానీ నాకు ఆఫర్ కావాలంటే ఇవ్వరు. అంటే కొంచెం డిప్లొమాటిక్గా సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి. అది కూడా నేర్చుకున్నాను నేను. సో ఇలాంటి మనం తప్పులు చేస్తేనే నేర్చుకుంటాం. ఏం చేయకుండా ఇంటర్వ్యూ టైంలో తప్పు చేస్తే ఇంటర్వ్యూ పోద్ది, అవకాశమే ఉండదు. సో ఇది నేను నేర్చుకున్నాను సార్. ఓకే, సో నీ బీటెక్ జర్నీలో అకాడమిక్స్తో పాటు ట్రైనింగు, ఫ్రీలాన్సింగ్తో పాటు ఎన్ఎస్ఎస్ కూడా మీకు నిజంగా అంటే ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. అంతే సార్, అంతే కదా. ఓకే, సో ఈ డేటా సైన్స్ చేసావు కదా, ఈరోజు నీకు ప్రైమ్లో వస్తుంది అనుకుందాం సార్. భవిష్యత్తులో మీ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వాళ్ళకి ఎలా గ్రోత్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? గ్రోత్ అనేది చెప్తున్నాను కదా సార్, ఫ్యూచర్ నాకు తెలిసి 4-5 yearsలో డేటా సైన్స్ అనేది టాప్ ప్రోగ్రామ్ అయిపోతుంది. అదే నేను నిన్న రాత్రి కూడా నేను గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి స్కై ఈజ్ ద లిమిట్ అని కనబడుతుంది. చెప్పండి. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే మనకి టైం పెరుగుతున్న కొద్దీ అప్పట్లో అంత డేటా ఉండేది కాదు, టీవీలో చూసేవాళ్ళం. అవును, ఇప్పుడు యూట్యూబ్లోనే అన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. అవును, క్లాసెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, యూట్యూబ్ అయిపోయింది, ఆన్లైన్ అయిపోయింది అంతా. కరోనా వచ్చిన తర్వాత అయితే మరి అప్పుడు ఏం జరుగుతుంది, డేటా పెరుగుతుంది. అదంతా ఎవరు హ్యాండిల్ చేయాలి? ప్రొఫెషనల్ డేటా సైంటిస్ట్స్. దానికే జాబ్స్ పెరుగుతాయి. అవును, సిఎస్సి ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ మనం చూసుకుంటే డేటా సైంటిస్ట్లకి జాబ్ల కొలత లేదు. కరెక్ట్, అది నిన్న కూడా చూసాను. జాబ్ల కొలత లేదు. అది నాలెడ్జ్ ఉండాలి కానీ జాబులు అందరూ అంటున్నారు మనకు జాబులు లేవు అని, కానీ స్కిల్స్ లేవు. ప్రజెంట్ టెక్నాలజీ ప్రకారం స్కిల్స్ ఉండాలి. రిక్వైర్మెంట్ ఏంటి, మనకున్న స్కిల్స్ ఏంటి. టీసీఎస్ 80,000 మెంబర్స్ని రిజెక్ట్ చేసింది రీసెంట్గా. స్కిల్ గ్యాప్ వచ్చిందని చెప్పేసి. టీసీఎస్ కంపెనీ వాళ్ళు 80,000 మెంబర్స్ని, ఇంకా పొజిషన్స్ అలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు బీటెక్ డేటా సైన్స్ చేసిన వాళ్ళు కూడా భవిష్యత్తులో రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక అల్గోరిథం వచ్చింది అనుకుందాం సార్. ఒక సమ్మరైజేషన్ చేయడానికి నాకు ఒక 10 seconds పడుతుంది అనుకుందాం. ఫ్యూచర్లో దాన్ని నేను 5 secondsలో చేయాలి, ఇంకే ఫ్యూచర్లో 1 second, ఇంకే ఫ్యూచర్లో మిల్లీ సెకండ్. అలా చేయాలంటే మనము కొత్త అల్గోరిథమ్స్ని మనం కనిపెట్టవచ్చు, లేదంటే కనిపెట్టిన అల్గోరిథమ్స్ మనం నేర్చుకోవాలి. ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అండ్ ఇందాక చెప్పినట్టు క్లౌడ్ కంప్యూటింగ్ సార్. అందులో ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, మొబైల్కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, సర్వర్కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు కాట్లిన్ అనే ఒక కొత్త లాంగ్వేజ్ వచ్చింది, అది యాప్ కాట్లిన్ లాంగ్వేజ్. అది యాప్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా ఏంటి, యాప్ డెవలప్మెంట్ అందరూ జావా స్క్రిప్ట్ పైథాన్ చేస్తున్నారు.
నువ్వు కాట్లిన్ ద్వారా చేస్తే నీకు స్పెషాలిటీ ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది. సో కొత్త టెక్నాలజీ అనేది నేర్చుకుంటూ ఉండాలి, మనం అప్డేట్ అవుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు డేటా సైన్స్ తీసుకుంటే. అంటే మీరు ఇప్పుడు బీటెక్ సిఎస్సి డేటా సైన్స్ చేశారు కదా, జనరల్గా కంప్యూటర్ సైన్స్ వాళ్ళలో డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం అని ఉంటుంది, అవి కూడా మీరు చదివారా? అవి బేసిక్ సార్, అవి లేకుండా అసలు అది కంపల్సరీ. అది కంపల్సరీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటివి కూడా మీరు డేటా సైన్స్లో చదివారా? అవును సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్, హోల్ సిఎస్సి ఇవన్నీ ఒక రౌండ్ ఆఫ్ చేస్తే డేటా సైన్స్ వాళ్ళు అన్నీ నేర్చుకోవాలి. సో ఒక ఆ స్పెషలైజ్డ్ ఫోకస్ ఒక ఎడ్జ్ వచ్చేస్తుంది. ఆ ఎడ్జ్ వల్ల ఏంటంటే జాబ్ ఎంత రెసెషన్లో కూడా, అదే ఈ మధ్య విన్నాను, ఎంత రెసెషన్లో కూడా మెషిన్ లెర్నింగ్ వాళ్ళు కానీ డేటా సైన్స్ కానీ పోలేదట. నాకు ఎలా తెలుసు అంటే ఈ మధ్య మన కాలేజీకి స్టూడెంట్ ట్రైనింగ్ కోసం సపోర్టింగ్ సిస్టంలో ఏఐఎంఎల్ కానీ డేటా సైన్స్లో కానీ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏసీ ఇంజనీరింగ్ కాలేజీకి కావాలి, ప్యాకేజ్ ఈజ్ నెగోషియబుల్ అని పెట్టాం. అయితే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక్క ప్రొఫైల్ రాలేదు మాకు, సింగిల్ ప్రొఫైల్ రాలేదు. ఇంతాక తను అన్నట్టు జాబులకి కొదవలేదు, స్కిల్స్కి కొదవ ఉంది. ఓకే, సో డేటా సైన్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ నేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు మీ బ్యాచ్లో కొందరికి సెలక్షన్స్, ఒక్కరిద్దరు నాకు తెలిసి మొత్తము డేటా సైన్స్ ఇట్స్ మోర్ దెన్ 80% ప్లేస్మెంట్స్, 85%. ఎస్, కొందరికి రాలేదు కదా. అవును సార్, అంటే పేర్లు మనకు వద్దు, అంటే వాళ్ళు ఏమి పొరపాటు చేసి ఉండొచ్చు? నేను చూసినంత వరకు సార్ ప్రైమ్లోనే తీసుకున్నాం సార్, నాకు దాంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. చూసుకుంటే చాలా మంది వెళ్ళారు. ఎందుకు ప్రైమ్ కి కొంతమంది సెలెక్ట్ అయ్యారు? 25 సబ్జెక్ట్ కరెక్షన్. సో ఎందుకు అంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే, చాలా మంది నేను జావా నేర్చుకోవాలి, C++ నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది లాంగ్వేజెస్ మీద పడిపోతున్నారు. ఓ ప్రాబ్లం ఇవ్వగానే మెయిన్ మన మైండ్లో ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వచ్చేసేయాలి. బ్రూట్ ఫోర్స్ అది ఎంత టైం అయినా తీసుకునివ్వండి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలని ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వచ్చింది అనుకోండి, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అది ఎంత టైం అయినా కానివ్వండి. తర్వాత దాన్ని మళ్ళీ మనం చూసినప్పుడు ఇక్కడ ఇంత టైం తీసుకుంటుంది, దీన్ని నేను రెడ్యూస్ చేయగలుగుతానా అని మన అల్గరిథం, డేటా సైన్స్, డేటా స్ట్రక్చర్స్ అల్గరిథమ్స్ యూస్ చేసుకొని అది తగ్గియాలి. కానీ ఇవి రాకపోయినా బేసిక్గా మనకు రావాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, గ్రేట్. నాకు కూడా కొద్దిగా వచ్చు, చెప్పమ్మా. ఆ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అనేది రావాలి. అందరూ జావా నేర్చుకున్నారు, C++ నేర్చుకున్నారు, చేశారు. అక్కడ మెయిన్గా TCSలో ఎర్రర్స్ వచ్చాయి, అన్ని కంపైలర్ ఎర్రర్స్ వచ్చాయి, చాలా NQT ఎగ్జామ్ చాలా ఎర్రర్స్ వచ్చాయి. కానీ మేము ఎలా సాల్వ్ చేయగలమంటే, ఎర్రర్ ఎక్కడుందో నాకు తెలిసింది. అది ఎలా తెలిసింది? మనకి కొందరికి ఐడెంటిఫై ఎలా చేయగలేదంటే, వాళ్ళకి ఆ ఫ్లో ఆఫ్ కోడ్ అనేది తెలియదు. నేను ఇన్పుట్ ఇలా ఇస్తున్నానంటే కంపైలర్ ఎలా ఇన్పుట్ తీసుకుంటుంది, నేను ఇచ్చినట్టు తీసుకుంటుందా, లేదంటే దానికి ఇంకొకలా ఇవ్వాలా, 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ లా ట్రై చేస్తాను నేను. అంటే ఒక లిస్ట్లో తీసుకోవాలా, సపరేట్గా తీసుకోవాలా, సపరేట్ లైన్లో తీసుకోవాలా అని డిఫరెంట్గా ట్రై చేయాలి. మనం ట్రై చేస్తూనే ఉండాలి అక్కడ ఉన్న టైమ్స్ కాన్స్టెన్స్తో. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక అప్రోచ్ ఆలోచిస్తారు, దాని మీదనే ఎందుకు రావట్లేదు. సో ఆ అప్రోచ్ దగ్గరనే ఆగిపోకుండా ఇలా చేస్తే ఎలా అని మనకు మెయిన్గా లాంగ్వేజెస్ నేర్చుకునే ముందు ఒక ప్రాబ్లం చూడగానే సాల్వ్ చేయడం తెలియాలి. ఇందులో నాకు తెలిసి ఆ కొంతమంది లాగ్ అయి ఉండొచ్చు సార్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ వచ్చు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్, స్ట్రెస్ ఎలా తీసుకుంటావు, స్ట్రెస్ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉంటాయి, అంతే కదా. సో నాకు ఈ మధ్యన ఎలక్షన్స్ అయినాయి, ప్రశాంత్ కిషోర్ గారు అని తెలుసు కదా, ఐప్యాక్ అని అంటారు. అంటే అదేంటి ఎలక్షన్ అప్పుడు ప్రీ పోల్ రిజల్ట్, పోస్ట్ పోల్ రిజల్ట్ రకరకాలు ఇచ్చారు కదా. ఇక్కడంతా డేటా సైన్స్ అని విన్నా, నిజమేనా ఇది? అవును సార్, అది డేటానే. ఇప్పుడు ఒక పోల్ చేశారు, అవును, మనకి ఎగ్జిట్ సర్వే చేసినప్పుడు ఎలా తెలుస్తుంది ఈయన గెలుస్తారు అని? ఇందాక నేను చెప్పాను NLP కాన్సోలిడేషన్ అని. కాన్సోలిడేషన్ అంటే ఒక విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చూపించడం. పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ ఉంటాయి కదా సార్. అవును, ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ చూపిస్తారు, ఈ పార్టీకి ఇంత వచ్చింది, ఈ పార్టీకి ఇంత వచ్చింది అని.
మగవాళ్ళు ఇంతమంది వేసారు, ఆడవాళ్ళు ఇంతమంది వేసారు, యూత్ ఇంత వేసారు, ఏజ్ ఇంత వేసారు, రైతులు ఇంత వేసారు, అర్బన్ ఇంత, ఇదంతా డేటా సైన్స్ సంబంధం. దీన్ని మనం ఎలా చెప్తాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం సరే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా డైరెక్ట్ జనాల దగ్గర ఇగో చదువుకోండి అంటే కాదు. నార్మల్ జనాలకైనా చూస్తే ఇది ఎక్కువ ఉంది, ఇంతమంది వేసారు ఈ పార్టీకి అని ఒక నార్మల్ చదువురాని వాడికి కూడా అర్థమైపోవాలి. అది కాన్సాలిడేషన్, అది డేటా సైంటిస్టులు చేస్తారు, చేస్తారు. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సో ప్రశాంత్ కిషోర్ అనేవాడు కూడా డేటా సైన్స్ ఏదో మనకు తెలియదు, అప్లికేషన్ టూల్ మాత్రం డేటా సైన్స్ చేశారు. హైర్ చేసుకొని ఉంటాడు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది, కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది బతికారు, ఏ మేలు ఫీమేల్ ఏజ్, నాకు తెలిసి అప్పుడు కూడా ఈ డేటా సెగ్రిగేషన్ అంతా కూడా డేటా సైంటిస్టులే చేస్తారు. కరోనా వల్లనే డేటా సైన్స్ అనేది భూమిలోకి వచ్చింది సార్. అప్పుడు ఆన్లైన్ పెరిగిపోయింది అంతా. ఒక ఇన్ఫర్మేషన్ మనకి వ్యాక్సిన్ తీసుకున్నామన్నా ఆన్లైన్ లో, ఒకరు చనిపోయారన్నా ఆన్లైన్ లో తెలుస్తుంది, అన్ని ఆన్లైన్ లో జరిగిపోయి హాస్పిటల్స్ మొత్తం ఆన్లైన్ లో డేటా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు అసలు బ్యాంకింగ్ అంటే అదే కదా, డాక్యుమెంటేషన్ లో ఉండేది, ఇంతకు ముందు పేపర్ లో. కరోనాకు ముందు పంపారు ఇలా చేసేవాళ్ళు. ఆన్లైన్ లో అవ్వడం వల్ల అసలు 2-3 times పెరిగిపోయింది డేటా. సో దాని ద్వారా డేటా సైన్స్ రిక్వైర్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు డేటా సైన్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు అన్నదమ్ములాగానే కదా. నేను ఆ రెండింటిని కలుపుతో ప్రాజెక్ట్ కూడా, మేజర్ ప్రాజెక్ట్ అదే సార్ చేసావు నువ్వు, డేటా సైన్స్ కూడా చేసావు. అదేంటంటే మ్యూజిక్ వింటూ ఉంటాం మనం, నాకు బాధగా ఉంది ఓ పాట పెట్టుకుంటాను, బాధ పాట, ఓల్డ్ సాంగ్ ఒకటి, నెక్స్ట్ అది ఏదో హ్యాపీ సాంగ్ ప్లే చేస్తుంది, ఏదో డాన్స్ సాంగ్, ఏదో పెద్ద సాంగ్, నా మూడంతా పోతుంది. దాన్ని ఎలా వర్క్ అని చేయాలి? సాంగ్స్ రికమెండ్ అయ్యేవి ఆర్టిస్ట్ బట్టో మనం వినే మ్యూజిక్ బట్టో ఉంటుంది సార్. కానీ రియల్ టైంలో నా మూడ్ ఎలా ఉంది, నా ముఖం ఎలా ఉంది, అది డిటెక్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఫేస్ డిటెక్షన్ పెట్టి డిటెక్ట్ చేసిన తర్వాత నా మూడ్ బట్టి ప్లేలిస్ట్ ఇస్తుంది. అది చేస్తే ఏఐ ఉంది మన ఫేస్ డిటెక్ట్ చేయడంలో. తర్వాత డేటా సైన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఆ మూడ్ బట్టి ప్లేలిస్ట్ జనరేట్ చేయడంలో డేటా సైన్స్ ఉపయోగపడుతుంది. ఓకే, సో నా మేజర్ ప్రాజెక్ట్ అదే సార్. ఓకే, సో ఇంత చెప్పావు కదా. ఫస్ట్ మీ పేరెంట్స్ వాళ్ళ సహకారం లేదు, నువ్వేం చేయలేవు. లేదు సార్. నెంబర్ 2, కాలేజీలు కూడా నీకు మానసికంగా దగ్గరయ్యి నీకు సహకరించిన ఫ్యాకల్టీ ఉండొచ్చు, వాళ్ళు పిహెచ్డి కూడా లేకపోవచ్చు, ఏ పిహెచ్డీలతో ఏం లేదులేండి, ఆ పిహెచ్డి ఉండొచ్చు, పిహెచ్డీలో ఎవరు నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? అంటే ఒకరిద్దరు అందరూ నాకు చెప్పాలంటే పర్టికులర్గా డేటా సైన్స్ డిపార్ట్మెంట్లో సార్ ఫ్యాకల్టీ అందరితో మా అసలు ఒక ఇంట్లో వాళ్ళలాగా. గ్రేట్. మా ఫ్యాకల్టీ ఎలా పాస్ అవుట్ కాబట్టి ఆ మేడంని నేను పిన్ని అని పిలవాలనిపిస్తుంది. అంత పద్మిని మేడం అని, సరిత మేడం కావచ్చు, సరిత మేడం, సరళాదేవి మేడం, డిపార్ట్మెంట్ ఒక కుటుంబం మాదిరి చూసారు నేను. అండ్ మా బ్రదర్ లాగానైతే పార్థిష సార్ అని, పార్థిష సార్, ఆయన మా బ్రదర్ లాగా చూసుకున్నారు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు గానీ బ్రీఫ్ గా చెప్పడం, డేటా స్ట్రక్చర్స్ గురించి నీకు ఇంటర్వ్యూ ఉంది చెప్పడం కానివ్వండి, అలా చెప్పడం కానివ్వండి, ఇవన్నీ. అండ్ దుర్గాప్రసాద్ సార్ కూడా ప్లేస్మెంట్ ఆయన నన్ను AWS ద్వారా సహకరిస్తూ మీకు అయిందా లేదా సర్టిఫికేషన్, ఇప్పుడు మాకు AWS పూల్ జరగబోతుంది, డ్రైవ్ జరగబోతుంది త్వరలో, దాంట్లో కూడా సార్ నన్ను ఎంకరేజ్ చేస్తూ AWS అయిందా అమ్మా, నెక్స్ట్ ఏం చేస్తున్నావు, మీరు ఇది చేస్తున్నారా లేదా అని ఆయన కంటిన్యూస్ గా చూస్తూ, సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళు కూడా. అండ్ మలేషియం సార్, ఆయన కూడా సపరేట్. తర్వాత ఇంకొకటి జస్ట్ క్యాంపస్ కల్చర్ అంటారు, జనరల్గా ఇంటర్మీడియట్ కాగానే చిల్ అవుదాం అంటుంటారు. సో ఈ క్యాంపస్ కల్చర్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజీది నీకు ఎలా నిర్మూలమాటంగా చెప్పి, నేనేం ఫీల్ గాను, ఐఎమ్ ద జనరల్ సెక్రటరీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏమైనా లోటుపాట్లు ఉంటే మేము సరిదిద్దుకుంటాం, నీవు నిజంగానే మీకు కంఫర్టబుల్ అనిపించిందా? హౌ యూ ఎంజాయ్డ్ ద క్యాంపస్? సార్, నాకు ఫస్ట్ ఇంప్రెషన్ మన కాలేజ్కి వస్తే అందరికీ ఆ సీనరీ, ఓకే, మన గ్రీనరీ అదంతా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం జాయిన్ అయినప్పుడు ముందుకు వెళ్తూ నేను ఒక దగ్గర గ్యాప్ చూసింది, స్టూడెంట్ కొన్ని మాకు కొత్తగా పరిచయం చేశారు, ఏవి మనకి ప్రోగ్రామ్స్ కొత్తగా పరిచయం చేశారు. అప్పుడు సడన్ గా స్టూడెంట్స్ వాళ్ళ ఒపీనియన్ లేకుండా అందులో పెట్టారనమాట.
కానీ ఇప్పుడు సరిదిద్దుకున్నారు, రీసెంట్ ఎక్సలెంట్ సరిదిద్దుకున్నారు. ఓకే, ఫస్ట్ బ్యాచ్ కి కొన్ని సర్టిఫైడ్ కోర్సెస్ లో ఈ ఒపీనియన్ లేకుండా టేక్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఇంక్లూడ్ హిమ్ ఇన్ అప్పుడు ఏం జరుగుతుందంటే బాధ్యత ఉంటుంది స్టూడెంట్ కి. yes ఎందుకంటే తను ఐ అప్రిషియేట్ yes రీసెంట్లీ అందుకనే ఐ థింక్ ఇప్పుడు థర్డ్ ఇయర్స్ కి ఒక 11 స్ట్రీమ్స్ కి బ్రేక్ చేసిన ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు, ఆప్షన్స్ ఇచ్చాం. యు ఆర్ రైట్, పర్ఫెక్ట్ అబ్జర్వేషన్, వెరీ గుడ్. నేను అదే ఒకటే అబ్జర్వేషన్ సార్, మిగతాదంతా చెప్పినట్టు మాకు అన్ని డిపార్ట్మెంట్స్ కంటే డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ లైక్ ఫ్యామిలీ టు మీ. సో ఇప్పుడు డిసిప్లిన్ వరకు అంటే కాలేజీలో కొంచెం కొందరు అంటారు సార్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు, అది ఇది అంటే అటెండెన్స్ స్ట్రిక్ట్ అంటారు, అది అంటారు కదా, అంటే నీకు ఎలా అనిపించింది కాలేజ్ డిసిప్లిన్? నాకు అసలు ఏ రోజు అంటే అటెండెన్స్, నాకు అసలు రోజు కాలేజ్కి వెళ్ళాలని ఉంటుండే. ఎక్సలెంట్, అది కావాల్సింది, క్లాసులు ఉన్నా లేకపోయినా. అంటే ఎందుకంటే నాకు ఈ 4 ఏళ్ళు అసలు ఒక్కరోజు కూడా వదులుకోబోతే కాలేదు. ఓకే, యు ఎంజాయ్డ్ ద క్యాంపస్. నాకున్న అట్మాస్ఫియర్, నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ నాకు దొరికిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళతో ఉన్న బాండ్ కానివ్వండి. సపోజ్ ఒక రోజు సడన్ గా ఏం జరగకుండా క్లాసెస్ ఆగిపోయినాయి అనుకున్నాను సార్, ఏదో పర్టికులర్ రీజన్స్ తోటి ఫ్యాకల్టీ, అప్పుడు కూడా నాకు కాలేజ్లోనే ఉండే బుద్ధి అయ్యేది. ఇప్పుడు మాకు 4th year లో 4th వచ్చేసరికి ఏమవుతుందంటే 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అందరూ ఒక బుక్ పట్టుకొని వస్తారు కాలేజ్కి, కొంతమంది అది ఏ కాలేజ్లో అయినా అదేనా. కానీ నేను 4th year అయినా కూడా మాకు క్లాసులు లేకపోయినా సరే వచ్చి ఫ్యాకల్టీని కలవడం కానీ, వాళ్ళు ఎలా ఉన్నారని కానీ, వచ్చి అలా కూర్చోవడం కాలేజ్ క్యాంపస్లో, నాకు అలా కాలేజ్తో కనెక్ట్ ఉండిపోయింది సార్. ఈ 4 years అనేది నాకు పర్సనల్గా మెమరబుల్. ఓకే, సో ఇప్పుడు భవిష్యత్తులో డౌన్ ద లైన్ 5 years నువ్వు ఎక్కడ చూసుకోదలుచుకున్నావు? మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సార్, మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అండ్ మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అది కూడా మన ఇండియాలో అవ్వచ్చు లేదంటే అమెరికాలో అవ్వచ్చు, ఎక్కడైనా కానివ్వండి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో నన్ను నేను చూసుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ యశ్వంత్. సో ఇంకా మాట్లాడాలని చాలా ఉంది, కాదు వీడియో పెరిగే కొంది జనాలు చూడట్లేదు ఇవాళ రేపు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, యశ్వంత్ని వీడియోని 1-2 సార్లు చూసి కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటే మన జీవితానికి ఉపయోగపడతాయి. ఎలా అంటే ఒక స్టూడెంట్ ప్రైమరీ గోల్ ఏంటి? చదువుకోవడం, మంచి జాబ్ తెచ్చుకోవడం. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది కూడా జీవితానికి కంప్లీట్నెస్, అంటే నీ జీవితం పూర్తిగా కనబడుతుంది. అతను ఎన్ఎస్ఎస్ చూజ్ చేసుకున్నాడు. సో కొంతమంది ఎలా చేస్తారు అంటే నేను బీటెక్లో జాయిన్ అయ్యాను, సో అండ్ సో కాలేజీలో టాప్ నాచ్ కాలేజీలో వచ్చింది, నేను లైఫ్లో సెటిల్ అనుకుంటారు. తప్పు బేటా, నువ్వు ఏ కాలేజీలో చేరుతావా, ఏ కాలేజీలో చేరు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాక కేవలం లైఫ్ హ్యాపీ డేస్ అనుకోవద్దు. క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, అటెండెన్స్ చూసుకోండి, ల్యాబ్స్ అటెండ్ అవ్వండి. ప్రోగ్రామింగ్ దగ్గర చాలామంది స్టూడెంట్ చేసే తప్పేంటో తెలుసా? ఆల్రెడీ ఎవరో ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ ఉంటుంది, అది తీసుకొని టైపిస్ట్ మాదిరిగా టైప్ చేస్తారు. నువ్వు ఎవరిని మోసం చేస్తావు బిడ్డ? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు ట్రై చేయి, కోడింగ్ ట్రై చేయి, తప్పు పోయిందా నువ్వు నేర్చుకుంటావు. ఇంతాక యశ్వంత్ ఏమన్నాడు, ఆ ప్రైమ్ ఎగ్జామ్ అప్పుడు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. అప్పుడు ఏమొచ్చినాయి? ఆ టైం తగ్గించాలా. సో వేరే మార్గం గురించి ఆలోచన చేశాడు. నీకు బగ్స్ వచ్చినాయి, మళ్ళీ ఆలోచన చేయి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలా. అంతేగాని ఎవరో నీ ముందు పెంచాడో వెనక పెంచాడో పక్క పెంచాడో నీ గర్ల్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ అవుట్పుట్ తీసుకుని టైపింగ్ చేస్తే నీ బతుకు డాటా ఎంట్రీ ఆపరేటర్ లాగా అవుతుందిరా. సో సబ్జెక్టుగా నీ ప్రైమరీ ఫోకస్ ఇంజనీరింగ్. లేదు నీకు ఎక్స్ట్రా కరిక్యులర్ ఉంది, ఎన్ఎస్ఎస్ తీసుకో, ఎన్సిసి తీసుకో, డాన్స్ తీసుకో, మ్యూజిక్ తీసుకో, స్పోర్ట్స్ తీసుకో, ఏమైనా తీసుకో. ఓకే, స్పోర్ట్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఓకే, కొంత ఇక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు. బట్ 99% ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క ప్రైమరీ ఈజ్ ఎడ్యుకేషన్. సో నువ్వు చదివిన చదువుకి సార్థకత రావాలి అంటే రోజుకు బిడ్డ క్లాసులు అటెండ్ అయ్యాక కనీసం 2 గంటలు రా, కనీసం 2 గంటలు హోంవర్క్ చేయి, ఆడు పాడు. అమ్మా నాన్న నీ మీద ఎన్నో కలలు కంటారు. అమ్మా నాన్నే కాదు, కాలేజీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ సైడ్ నేను ఎంత ఖర్చు పెట్టానో ఎవరికి తెలియదు. మాకు కనీసం ఒక తృప్తి మిగలాలి. ఎలాగూ జేబులోకి వెళ్ళి డబ్బులన్నీ పోగొట్టుకున్నా కూడా అరే మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంతమంది జీవితంలో ఒక స్థాయికి వచ్చారు అని. సో ప్రైమరీ గోల్ ఎడ్యుకేషన్ బిడ్డ నా మాటేనండి.
క్లాసెస్ అటెండ్ అవ్వండి, రోజుకి 2 గంటలు వర్క్ చేయండి. అది కోడింగ్ మీద కానివ్వండి, లేదా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనుకో, నీకు సంబంధించిన సబ్జెక్ట్స్ మీద కానీ చేసి సెకండరీగా నీ లీడర్షిప్ క్వాలిటీ పెరగడానికి ఇంకో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ యశ్వంత్. Thank you. సో డియర్ వ్యూవర్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.